తెలంగాణ ప్రియతమ ముఖ్యమంత్రి గారికి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు తీసుకున్న జర్నలిస్ట్గా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. తెలంగాణ రైజింగ్ అని మీరు చెప్తున్నారు. తెలంగాణ రైజింగ్ డేట్లో మీరు క్లుప్తంగా తెలియజేయాలి మాకు. తెలంగాణ రైజింగ్ అభివృద్ధిలోనా లేకపోతే అవినీతిలోనా? ఎందుకంటే మేము ఎన్నోసార్లు ప్రశ్నించినాం, సమాధానం లేదు. మీ యొక్క సోషల్ మీడియా, మీ కార్యాలయం వీళ్ళని కూడా ప్రశ్నించినా ఎవరు కూడా సమాధానం చెప్పట్లేదు. గత ప్రభుత్వం అలాగే ఉంది, ప్రస్తుతం అలాగే ఉంది. ఇప్పుడైనా కొంచెం బాగుపడుతుంది అనుకున్నాం. ఎస్, సామా రామ్మోహన్ రెడ్డి గారు, మీరు గత ప్రభుత్వంలో మేము కలిసి ఎంతో పోరాటం చేశాం రైతుల గురించి, ప్రజా సమస్యల గురించి. మరి ఇప్పుడు మీరు ఎందుకు స్పందిస్తలేరు? మీరు ముఖ్యమంత్రి గారు, అవినీతి అధికారులు అన్ని శాఖలలో ఉన్నారు, మేము నిత్యం మీకు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మీ కార్యాలయంలో ఇచ్చిన ఫిర్యాదులకే స్పందన లేదు, ప్రజా దర్బార్లో స్పందన లేదు, ప్రజావాణిలో స్పందన లేదు. జిహెచ్ఎంసీలు మొత్తం కరప్షన్. ఈ కరప్షన్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి, చెరువులలో నిర్మాణాలకు కబ్జాలకు అనుమతులు ఇచ్చి మొత్తం మిగతా అంటే సామాన్య ప్రజలు ఇబ్బంది చేస్తున్నారు. అందుకనే తెలంగాణ రైజింగ్ అవినీతిలో అని చెప్తున్నాను. మేము ఇచ్చిన ప్రతి ఒక్క ఫిర్యాదు ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ప్రభుత్వ అధికారుల మధ్య ఆఫీసులలో కానీ, సీఎంఓ కార్యాలయంలో కానీ, ప్రతి కార్యాలయంలో మేము ఇచ్చిన ట్విట్టర్ చూడండి. మీరు ట్విట్టర్లో మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఏదైనా మా సైడ్ నుంచి మిస్టేక్ ఉంటే మీరు కేసు పెట్టండి. మీరు అన్నారు కదా అసెంబ్లీలో, ఎస్ మేము కూడా చెప్తున్నాం. అవినీతి అధికారులను ఎప్పుడు జైల్లో పెడుతున్నారు? ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఇరిగేషన్ వల్ల, జిహెచ్ఎంసీ పడితే ఇరిగేషన్ అధికారుల వల్ల చెరువులు కబ్జా అయ్యాయి, వాళ్ళు యూనివర్సిటీ ఇచ్చారు, వాళ్ళని జైల్లో పెట్టండి. ఇక ఎవరైతే రక్షించాల్సిన పోలీసులే కొంతమందితో కుమ్మకై అక్రమ కేసులు పెడుతున్నారు, వాళ్ళని జైల్లో పెట్టండి. మేము ప్రశ్నిస్తున్నాము. తెలంగాణ రైజింగ్ దీంట్లోనా? చెప్పాలా, మీరు సమాధానం చెప్పాలా? మేము ఇచ్చిన ఫిర్యాదు మా తప్పుంటే మా మీద కేసులు పెట్టండి, లేదంటే మేము ఎవరైతే మీద కంప్లైంట్ చేస్తే వాళ్ళందరూ జైల్లో పెట్టాలి. అప్పుడు ఈ తెలంగాణ రైజింగ్ అనేదానికి ఒక అర్థం ఉంటుంది. ఎస్, బాపట్ల కృష్ణమోహన్ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు తీసుకున్న బాపట్ల కృష్ణ ఒక జర్నలిస్ట్గా మేము ప్రశ్నిస్తున్నాను. ఎస్, ప్రజా సంకల్పం నుంచి బాపట్ల కృష్ణమోహన్.